జిల్లా కోవూరు నియోజకవర్గంలోని చంద్రశేఖరపురంలో ఏకలవ్య గురుకుల పాఠశాలలో 30 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్తో తీవ్ర అస్వస్థకు గురయ్యారు. సమాచారం అందుకున్న శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతమ్మ అధికారులను రోమాయించి తాను కూడా గురుకుల పాఠశాలకు చేరుకున్నారు. జిల్లా వైద్యాధికారి పెంచులయ్య ఆధ్వర్యంలో అత్యవసర వైద్య సేవలను ముమ్మరం చేశారు. ఎమ్మెల్యే చెరువుతో సకాలంలో వైద్య సేవలు విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. చంద్రశేఖరపురంలో బాలలకు భోజన సదుపాయాల పరిస్థితులు సరిగ్గా లేవని కారణాన్ని గుర్తించి అక్కడ ప్రధాన ఉపాధ్యాయులు నిర్వాహక సిబ్బందిపై ఎమ్మెల్యే ప్రశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ఎక్కడా కూడా ఇలాంటి పరిస్థితులు పునరావృతం కావడానికి వీలు లేదంటూ ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడారు. ఎమ్మెల్యే చొరవతో అధికారులు వెంటనే తరలివచ్చి సహాయక చర్యలు చేపట్టడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే రేపు మార్నింగ్ కూడా స్టూల్ శాంపిల్ కూడా తీసుకొని పంపించడం, టెస్ట్ చేయడం జరుగుతుంది. ఏమన్నా పాజిబిలిటీ ఉంటే ఇప్పటి వరకు ప్రాథమికంగా అంచనాకు వచ్చింది వాటర్ ప్రాబ్లం అని ప్రాథమికంగా అంచనాకి రావడం జరిగింది. అందరూ కూడా ఇప్పుడు స్టేబుల్గా ఉన్నారు, ఎవరికేం ఇబ్బంది లేదు. పిల్లలందరికీ సెలైన్ పెడుతున్నాం. అందరినీ కూడా ఇప్పుడు అందరినీ టీములుగా డివైడ్ చేసి మా హెల్త్ టీమ్ అంతా వచ్చున్నారు. 10 మంది సిబ్బందితో పిల్లలందరినీ కూడా ఎగ్జామ్ చేయడం జరుగుతుంది. ఎవరికేం ఇబ్బంది లేకుండా చూసుకునే దానికి మేము